Hi friends, welcome to EG Cinema, sponsored by King of Share Market and MLA Varanasi Surya. మనము ఒక చిన్న సినిమా చేసేటప్పుడు ఎన్నో సమస్యలు వస్తాయని ఎన్నోసార్లు మనం డిస్కస్ చేసుకున్నాం. అంటే ఒక మీడియం రేంజ్ సినిమాకి, పెద్ద సినిమాలకి అంతమంత పెట్టుబడులు పెడుతున్నప్పుడే ఎన్నో రకాల సమస్యలు వస్తుంటాయి. వాటిని షార్ట్అవుట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ సినిమాని కంప్లీట్ చేసుకుంటూ ఉంటారు. అలాంటివి చిన్న సినిమా చేసేప్పుడు ఎందుకు రావు ప్రాబ్లమ్స్? ఖచ్చితంగా వస్తాయి. మరి చిన్న సినిమాకే అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే చిన్న బడ్జెట్ పెట్టుకున్న సినిమాలకే అన్ని ప్రాబ్లమ్స్ వస్తే జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో చేసే సినిమాకి ఎన్నెన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు? ప్రతిదీ ప్రాబ్లమే అవుతుంటుంది. కానీ ప్రతి ప్రాబ్లమ్ని ఛాలెంజ్గా తీసుకుంటే జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమా చేయొచ్చు. వన్స్ జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో మీరు ఒక ప్లాన్ చేసుకునేసి పర్ఫెక్ట్ గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకునేసి మీరు సినిమా స్టార్ట్ చేద్దాం అని మీరు సోషల్ మీడియాలో అనౌన్స్మెంట్ ఇవ్వడము, మీ సర్కిల్స్లో చెప్పడము ఏవో చేస్తే ఫస్ట్ వచ్చే రియాక్షన్ ఏంటి? అందరూ 90% పీపుల్ నవ్వుకుంటారు. అసలు జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమా చేయడం ఏంటి, బడ్జెట్ లేకుండా సినిమా చేయడం ఏంటి, మీకు పిచ్చా ఎర్రే అని చెప్పేసి చాలామంది నవ్వుకుంటారు. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా కొందరికి అంటే నా అప్డేట్స్ గమనించకుండా ఫ్రెష్గా ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా షాకింగ్గానే ఉంటుంది. జీరో బడ్జెట్లో సినిమా చేయడం ఏంటి అని. అవునా? ఖచ్చితంగా అందరూ నవ్వుకుంటున్నారు అనుకుంటే అది ఖచ్చితంగా మీరు కొత్త ప్రయోగం చేస్తున్నట్లే. ఒక పని మీరు చేస్తున్నారు, అందరూ నవ్వుకుంటున్నారు అంటే ఖచ్చితంగా ఎవ్వరూ ఎప్పుడూ చేయలేని పని మీరు చేస్తున్నట్లే. అది లాక్ చేసుకోండి. అంటే మీరు కొత్త ప్రయోగం చేస్తున్నారు, దానికి సిద్ధమవ్వాలి. ఈ నవ్వుకోవడమే కాదు, ఎన్నో రకాల సమస్యలు మీకు తెలియకుండా వచ్చేస్తాయి ప్రాజెక్ట్ చేసే ప్రాసెస్లో. ఫస్ట్ మీరు ఏం చేస్తారు? జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ఫస్ట్ మీరు సినిమా చేయాలంటే ఏం చేస్తారు? కథను ఫైనలైజ్ చేసుకోవాలి. సో ఈవెన్ కథ కూడా మీరు జస్ట్ ఒక వేగ్గా ఒక లైన్ ఉంది, దాన్ని డెవలప్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ రైటర్స్ని ఇన్వైట్ చేయాలి. అది వాట్సాప్ గ్రూప్ నుంచి కావచ్చు, గ్రూపుల నుంచి కావచ్చు, సో ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఏదైనా ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసుకోండి, లేదా అన్ని ప్లాట్ఫామ్స్ని యూటిలైజ్ చేసుకోండి. రైటర్స్ని ఇన్వైట్ చేయండి. ఇన్వైట్ చేసే ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు చేసే పనిలో నిజాయితీ ఉండాలి. నిజాయితీ ఉన్నప్పుడు ఇలాంటి ప్రయోగాలు సక్సెస్ అవుతాయి. సింపుల్ థింగ్. సో నిజాయితీగా జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో నేను సినిమా చేస్తున్నాను, సో దాని రూల్స్ ఇవి. ఎవరైనా కూడా ప్యాషన్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎంటర్ అవ్వండి. ఏదైనా ఫైనాన్షియల్గా ఎక్స్పెక్ట్ చేస్తే నా దరిదాపులు కూడా రావద్దు అని చెప్పేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి. ఒక అట్రాక్టివ్ పోస్ట్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు చాట్ జీపీటీ వచ్చింది కాబట్టి మీ పోస్టర్లు రెడీ చేసుకోవడం పెద్ద మ్యాటర్ కాదు. కరెక్ట్గా దానికి ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆటోమేటిక్గా మంచి మంచి పోస్టర్లు మీకు అందిస్తుంది. సింపుల్. పోస్టర్స్ రెడీ అయిపోయి మీరు అనుకున్న థాట్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇప్పుడు కావాల్సినంత సోర్స్ ఉంది సోషల్ మీడియా. సో వన్స్ అది మీరు రైటర్స్ కావాలి అనౌన్స్మెంట్ ఇచ్చి జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ఈ సినిమా చేస్తున్నప్పుడు ఎక్కువ మంది రిజెక్ట్ చేయడానికే సోర్స్ ఎక్కువ ఉంటుంది అని ఫిక్స్ అవ్వండి. పోనీ ఒక 100 మందిలో ఇద్దరు మీకు వాళ్ళు ప్యాషన్తో మీ దగ్గరికి వచ్చారనుకోండి, వాళ్ళతోనే స్టార్ట్ చేయండి. మీ స్టోరీ రెడీ చేసుకోవడానికి ఇద్దరు ముగ్గురు చాలు. 100 మంది రియాక్ట్ అయ్యారు, అందులో ఇద్దరు ముగ్గురు ప్యాషన్గా రైట్ ఇదేదో కొత్త ప్రయోగం చేస్తున్నాడు, మనం కూడా సపోర్ట్ అవ్వాలని చెప్పేసి వాళ్ళకు ప్రాఫిట్ ఉంటుంది, మనకు లైఫ్ బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు ఒక ఇద్దరు వచ్చారనుకోండి, ఇద్దరు ముగ్గురు వచ్చారనుకోండి, వాళ్ళతోనే స్టార్ట్ చేయండి. ఫస్ట్ స్టార్ట్ చేయడం ముఖ్యం. ఊరికే ఆలోచనలు పెట్టుకునేసి నేను ఇది చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను, పొడి చేస్తాను అని చెప్పే మాటల వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. లెట్ us స్టార్ట్. ఫస్ట్ వర్క్ స్టార్ట్ చేయండి. ఆటోమేటిక్గా మీకు ఒక్కొక్కరు కనెక్ట్ అయిపోతూనే ఉంటారు. మీకు తెలియదు, ఒక్కొక్క నీటి బిందువు అలా కలిసి అదే సెలయేరు అవుతుంది, అదే సముద్రం కూడా అవుతుంది. సింపుల్ థింగ్. ప్రాక్టికల్గా నేను ఎక్స్పీరియన్స్ అయ్యి చెప్తున్నాను. గండా సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఎంతమంది ఎన్ని రకాల విమర్శలు తెలుసా? అసలు రైటర్స్ నేను ఒక లైన్ అనుకునేసి దాన్ని డెవలప్ చేయడానికి రెడీ అవుతుంటే వాట్సాప్ గ్రూపులలో ఎన్ని విమర్శలు నాకు ఇప్పటికీ గుర్తుంది. ఎన్ని విమర్శలు. వాటిని ఏమి పట్టించుకోలేదు నేను. నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నాను. నేనేం చేయాలి? స్టోరీ రెడీ చేయాలి అనుకొని తప్పేముంది? నవ్వుకుంటారు, ఏమవుతుంది చెప్పండి? నవ్వుకోవడం వల్ల మీ సొమ్మేం పోతుంది?
గట్టిగా నవ్వుకోవడం వల్ల అంటే నవ్వుకునే వాళ్ళకి ఆయుష్ పెరుగుతుంది. సో మరి ఇకిలించి నవ్వుకునే వాళ్ళకి పళ్ళు కనిపిస్తాయి. మనకి పోయేది ఏంటి? ఇబ్బంది ఏం లేదు కదా. నవ్వుకుంటే నవ్వుకొనివ్వండి. అది పాజిటివ్గా తీసుకుంటూ ముందుకెళ్ళండి. స్టోరీ రెడీ చేసుకోండి. స్టోరీ రెడీ చేసుకున్న తర్వాత అదే సోషల్ మీడియాలో నెక్స్ట్ స్టెప్ ప్రతి స్టెప్ మీరు అప్డేట్లు ఇస్తూ వస్తుండండి. వీడు ఆగేటుగా లీడరా, ఏదో కొత్త ప్రయోగం చేస్తున్నాడని చెప్పేసి విమర్శించిన వాళ్ళు కూడా పాజిటివ్ మైండ్ సెట్కి వచ్చేస్తారు. వీడు ఏదో ఒకటి చేసేట్టుగా ఉన్నాడని చెప్పేసి ఒక్కొక్కరు ఎంటర్ అవ్వడం మొదలెడతారు. ఫస్ట్ తక్కువగానే ఉంటారు, రిజల్ట్ తక్కువగానే ఉంటుంది. ఒక్కొక్కరు ఎంటర్ అవ్వడం వల్ల ఏంటంటే మీకు ఎనర్జీ మీకు తెలియకుండా పెరిగిపోతూనే ఉంటుంది. స్టోరీ రెడీ చేసుకున్నారు, ఆర్టిస్టులు, టెక్నీషియన్లు సోషల్ మీడియాని పిక్ చేసుకున్నారు. కానీ రూల్స్ మాత్రం క్లిస్టల్ క్లియర్గా చెప్పండి. ₹1 నేను ఇవ్వలేను, మీ దగ్గర తీసుకొని ఇవ్వను. క్లిస్టల్ క్లియర్గా చెప్పడం వల్ల ఆటోమేటిక్గా చాలామంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు మీకు గ్రూప్ అవుతారు. కానీ పర్మనెంట్గా ఉంటారని మాత్రం అనుకోవద్దు. ఈ సినిమా చేసిన వాళ్ళు ఇంకో సినిమాకు ఉండకపోవచ్చు, ఇంకో సినిమా చేసిన వాళ్ళు ఈ సినిమాకు ఉండకపోవచ్చు. రకరకాల సిచ్యువేషన్ ఎవరో కొందరు పర్మనెంట్గా ఉంటారు తప్ప మిగతా వాళ్ళందరూ వచ్చిపోతుంటారు అంతే. అలాగే ప్లాన్ చేసుకోండి. సో దాని తర్వాత మనకు కెమెరా కావాలనుకున్నప్పుడు అదే సోషల్ మీడియాని అడగండి. మీకు ఏం కావాలన్నా సోషల్ మీడియాని అడగండి. సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలు ఉన్నాయి. కెమెరాలు ఎక్విప్మెంట్ అంతా కొని ఖాళీ కూర్చున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు తెలుసా మీకు? తెలుసా? ఎక్విప్మెంట్ కొని ఖాళీగా కూర్చున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు కరెక్ట్గా టీం లేక, అది మేనేజ్ చేయలేక ఎంతోమంది అలా ఉన్నారు తెలుసా? మీరు చేయాల్సింది ఏంటి? సోషల్ మీడియాలో ఇదిగో నాకు బలమైన టీం ఉంది, కథ రెడీ అయిపోయింది, నేను జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమాను ప్రిపేర్ అవుతున్నాను, ఎవరు వచ్చినా రాకపోయినా నా పనులు అవుతూనే ఉంటాయని చెప్పేసి మీరు స్ట్రాంగ్గా ఉండాలి. అలా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఇదిగో అని చెప్పేసి ఎవరో ఒక పర్సన్ మీకు కనెక్ట్ అవుతారు. నా దగ్గర ఎక్విప్మెంట్ 5D ఉంది, 5D Mark 4 ఉంది, లేదంటే సోనీ A7S2 ఉంది, సోనీ A7 ఇప్పుడు నంబర్ ఆఫ్ వచ్చాయి సోనీలో కూడా. సో ఇలాంటి కెమెరాలు ఉన్నాయి, సెటప్ అంతా నా దగ్గర ఉంది, మనం వర్కింగ్ పార్ట్నర్షిప్గా ఎంటర్ అవుదామని చెప్పేసి ఎంటర్ అయ్యే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. నాకేంటి, ఇప్పుడు తను కెమెరా ఎక్విప్మెంట్ అంతా ఇస్తున్నాడు, తనకేంటి, తను మంచి ఆర్టిస్టా, మంచి క్యారెక్టర్ ఇవ్వండి, మంచి టెక్నీషియనా, వర్కింగ్ షేర్ చేసుకోండి, మీతో ట్రావెల్ అవ్వడానికి ప్లాన్ చేసుకోండి, మ్యూచువల్గా తనకు మైనస్లు ప్లస్లు అన్నీ చూసుకోండి, జాగ్రత్తగా ఒక అండర్స్టాండింగ్లో ఎంటర్ అయిపోండి. అయిపోయింది, ఎక్విప్మెంట్ వచ్చేసింది. తర్వాత షెడ్యూల్ కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి. మీరు ఇప్పుడు జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో చేయాల్సిన ఒక అతి ముఖ్యమైన పని ఏంటంటే వాళ్ళకి ఆర్టిస్టులకి, టెక్నీషియన్లకు వర్క్ ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళ లొకేషన్లో ఉండాలనే రూల్ పెట్టండి. దానివల్ల మీరు ఎప్పుడైనా కూడా ఈ పలానా సీన్స్ ప్రిపేర్ అయ్యాము ఈరోజు షెడ్యూల్ అని చెప్పి అనుకోండి, పొరపాటున ఆర్టిస్టులు, టెక్నీషియన్ కాంబినేషన్ రాలేదనుకోండి, సో షూటింగ్ ఆపేసి వెళ్ళిపోతారా? అవసరం లేదు. అందువల్ల అందరూ ఉంటే ఏంటంటే వేరే కాంబినేషన్ సీన్స్ చేస్తారు. సింపుల్. మీకు అంటే బిజీగా ఉన్న వాళ్ళని ఎంటర్టైన్ చేయొద్దండి. దీనిలోకి కంఫర్టబుల్గా మనకు టైం ఇచ్చే వాళ్ళని తీసుకోండి, మంచి ప్రాజెక్టులు చేసుకోవచ్చు, హ్యాపీగా ప్రిపేర్ అవ్వచ్చు. నేను చేస్తున్న పనులన్నీ అవే. జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో నేను ఒక సినిమా స్టార్ట్ చేస్తే నా ఆర్టిస్టు, టెక్నీషియన్లు ఎప్పుడు అందరూ నాతోనే ఉంటారు. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్కి క్యారెక్టర్ లేదనుకో, వాళ్ళు ఇమీడియట్ టెక్నీషియన్గా కన్వర్ట్ అవుతారు. సో ఇన్ కేస్ క్యారెక్టర్ ఉందనుకో చేస్తారు. సింపుల్. ఎటుపోయినా వర్క్ ఉంటుంది. ఆర్టిస్ట్గా లేకపోతే టెక్నీషియన్గా కన్వర్ట్ అవుతారు. టెక్నీషియన్గా ఇన్ కేస్ ఒక్కొక్క చేసుకున్న టెక్నీషియన్లు కూడా ఆర్టిస్ట్గా కన్వర్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇలా మీరు షూటింగ్ కంప్లీట్ చేయండి. హార్డ్ డిస్క్లు ఇవి అని అనుకోండి, ఓపెన్ డొనేషన్స్ కావచ్చు, లేదంటే మీ టీమే షేర్ చేసుకొని ఒక మంచి హార్డ్ డిస్క్ తీసుకోండి, కాపీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇవే ఇలా స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటే మీ జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో మీ సినిమాని ఆపలేరు. ఇలా వెళ్ళే ప్రాసెస్లో ఎంతోమంది నవ్వుకుంటారబ్బా, ఇవి అయ్యే పనులా పొయ్యే పనులా అని చెప్పేసి, ఇవి అయ్యే పనులా పొయ్యే పనులా అని చెప్పేసి నవ్వుకుంటారు. నవ్వుకోనివ్వండి, తప్పేముంది? తప్పేం కాదులే కదా. నవ్వుకున్న వాళ్ళకు నవ్వుకున్నంత మనము ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, మన పనులు మనవి. అలా ప్లాన్ చేసుకుంటూ జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళిపోతూనే ఉండండి. ఎన్నో కామెంట్లు వస్తాయి, ఎంతోమంది మిమ్మల్ని ఆడిపోసుకుంటూ ఉంటారు. ఒక్కటే మీ బలం ఏంటి అంటే నిజాయితీగా ఉండడం. నిజాయితీగా ఉంటే ఎక్కడైనా పనులు అవుతాయి. చాలా స్ట్రాంగ్గా మీరు సినిమా చేయాలనే ప్రాసెస్ని స్ట్రాంగ్గా మీరు నమ్మి స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తూ ఉంటే అన్ని పనులు ఆటోమేటిక్గా అవుతాయి. సో
నవ్వుతున్నారు కదా అని చెప్పేసి నీ ప్రయాణాన్ని ఆపకు, ముందుకు వెళ్తూనే ఉండు. సినిమా ఇండస్ట్రీలో నువ్వు డెవలప్ కావాలంటే నువ్వే ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. అంతే తప్ప వీళ్ళు నవ్వుతున్నారు వాళ్ళు నవ్వుతున్నారు అని చెప్పేసి మీరు అలా ఉండిపోవడం వల్ల మీ జీవితమే సంకనాగిపోతుంది. సో మీ జీవితానికి మీరు కాపాడుకోవాలంటే మీరే స్టెప్ తీసుకోవాలి. ఎవరో వచ్చి మీ జీవితాన్ని ఉద్ధరించరు. ఎవరో వచ్చి సినిమా ఇండస్ట్రీలో మిమ్మల్ని ఉద్ధరించే పనులు ఎవరు చెయ్యరు, ఇంక్లూడింగ్ నాతో సహా. నేను కూడా స్వార్థపరుణ్ణి, మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా స్వార్థంతోనే ఉంటారు. సో మీ స్వార్థంతో మీకోసం పనులు చేయండి, ఆటోమేటిక్గా అన్ని పనులు అవే అవుతాయి. ఓకేనా? సో నవ్వుతున్నారు కదా అని చెప్పేసి వదులుకోవద్దు, మీ కెరీర్ని వదులుకోవద్దు. ఎవరు నవ్వుకున్నా ఎలా ఉన్నా ఏం చేసినా కూడా మీ సినిమాను కంటిన్యూ చేసుకుంటూ చివరి వరకు వెళ్ళిపోండి. ఎక్కడో చోట మీకు సొల్యూషన్ దొరుకుతూనే ఉంటుంది. ప్రయాణం చేసేవాడికి సొల్యూషన్స్ దొరుకుతూనే ఉంటాయి. ఆగిపోయి ఆలోచించేవాడికి వాడు ఎప్పుడూ కూడా లైఫ్లో ముందుకెళ్ళలేడు, అలాగే ఆగిపోయే ఉంటాడు. సో ఆగిపోకుండా నీ ప్రయాణాన్ని సినిమా ఇండస్ట్రీలో కొనసాగించు. మీ వెంట వారణాసి సూర్య ఉంటాడు. సో ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్కి మీరు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో నా కమ్యూనికేషన్కి రావచ్చు. జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో జరిగే ప్రాజెక్టులకి ఈ సినిమా టర్మ్స్ అండ్ కండిషన్స్లో హ్యాపీగా ఎంటర్ అయిపోవచ్చు. నా పేరు వారణాసి సూర్య @ గుండు బాస్. థ్యాంక్ యూ సో మచ్.